హలో, వెల్కమ్ టు పల్లె ప్రభంజనం ఛానల్. ఈరోజు మనం పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం నేర్చుకుందాం. మొదటగా ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవాలి. జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ మరియు మిర్చి పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని, కారం పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని, తగినంత సాల్ట్ని కూడా దీంట్లో వేసుకొని కలియబెట్టుకోవాలి. తరువాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాణాలి పెట్టి దాంట్లో కాసింత ఆయిల్ని పోసి అది వేడెక్కిన తర్వాత మనం కలియబెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసి బాగా 1 నుంచి 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు ఈ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలియబెట్టుకొని తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని మనము పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు, తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు మరియు కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా పక్కన పెట్టుకొని ఈ బాణాలిలో కాసింత నూనె పోసి ఈ ఆనియన్స్ ముక్కల్ని కూడా దాంట్లో వేసుకొని కొంచెం కలర్ బ్రౌన్ అయ్యే వరకు కూడా కలియబెట్టుకొని, కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కలతో వేసి బాగా కలియబెట్టుకోవాలి. తర్వాత ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసి బాగా కలియబెట్టుకొని ఈ వేగినటువంటి టమాటా గుజ్జుని మిక్సర్ గ్రైండర్కి వేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఈ మసాలాలో కూడా వేసి బాగా కలియబెట్టుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు కూడా బాగా మనం ఈ పేస్ట్ని ఉల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ యొక్క మిశ్రమాన్ని కూడా సుమారుగా ఒక 2 నిమిషాలు కలియపెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును, ఒక 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు కారం పౌడర్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ని కూడా ఈ మిశ్రమంలో వేసుకొని కలియబెట్టి రుచికి సరిపడ ఉప్పుని కూడా ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. సుమారుగా ఒక 5 నిమిషాల వరకు కూడా ఈ అన్ని మిశ్రమాన్ని కూడా బాగా కలియబెట్టుకొని మొత్తానికి దీనికి రెడీ అయిన తర్వాత దీంట్లో కాసిన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్ళ మిశ్రమాన్ని తర్వాత కాసింత పెరుగును కూడా సుమారుగా ఒక 5 చెంచాల పెరుగుని కూడా మనము ఈ మిశ్రమంలో పోసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మరియు పెరుగును కూడా బాగా కలియబెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు తర్వాత బాగా మగ్గిన తర్వాత ఈ మిశ్రమంలో మనము కాసిని నీళ్ళను కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమము వాటర్ ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికే వరకు ఈ మిశ్రమాన్ని కలియబెడుతూ ఉండాలి. తర్వాత ఈ మిశ్రమం ఇలాగ కలియబెట్టిన తర్వాత మనము దానికి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా పైకి నూనె తేలిన తర్వాత మనము ఈ మిశ్రమంలో మసాలాలో వేగించుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలియబెట్టుకొని సుమారుగా ఒక 5 నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనకి లాస్ట్లో మనం ఒక ధనియా పౌడర్ని వేసేసి కలియబెట్టుకొని ఇప్పుడు మనకి కావలసిన పన్నీర్ కర్రీ తర్వాత కస్తూరి మేతిని కూడా వేసి దీంట్లో బాగా కలపాలి. ఈ విధంగా 5 నిమిషాలు పెట్టుకొని మనకిప్పుడు పన్నీర్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ మిశ్రమంలో పుదీనా, కొత్తిమీరని వేసి కలియబెట్టాము. మరి ఇప్పుడు రుచికరమైనటువంటి ఈ పన్నీర్ కర్రీని చపాతీలో కానీ అన్నంలో కానీ తినడానికి రెడీ అయిపోయింది. మరిగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.